స్టోరీ విన్నప్పుడు ఎవరైనా కలిసారా సార్? అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గానీ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం గానీ సో పర్సనల్ గా కూడా చేశారా? అంటే మేము ఫస్ట్ నుంచి ఒక ఇలాంటి సినిమా పర్టిక్యులర్గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద మన ఎయిర్ ఫోర్స్ అని ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ లేకపోతే మన నేవీ వాళ్ళు మనందరికన్నా ఎంతో ఎంతో గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ. లేకపోతే మనందరం ఎంత కాదనుకున్న మన పని మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ చూసుకుంటాం. బట్ వాళ్ళందరూ భారతదేశంలో మొత్తం 130 కోట్ల మంది వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకునే ఉద్దేశం లేకపోతే అనుకునే థాట్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీని దూరంగా పెట్టి మన ఫ్యామిలీస్ కోసం మన కోసం కష్టపడుతూ సాక్రిఫైస్ చేస్తూ బార్డర్లో వెళ్ళి మన కోసం ఫైట్ చేస్తారు. సో డెఫినెట్గా అదైతే అనిపించిందండి. సో ఇలా ఇంత వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా అంతంత తెలియదు. సో మేము ఫస్ట్ నుంచి ఏంటంటే మీ మీద మేము సినిమా చేస్తున్నప్పుడు మీ గురించి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మంచి ఉద్దేశంలో చూపించాలనే ఉద్దేశం మాకుంది. సో ఫస్ట్ నుంచి మేము ఏం చేసామంటే స్క్రిప్ట్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మేము పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు మొత్తం ఒక స్క్రూట్నీ చేసి చూసుకుని అంటే వాళ్ళని కరెక్ట్ విధంగా చూపిస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మాకు అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు చూశారు. ఒక ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ చేంజ్ చేసాం. అంటే వాళ్ళ ఎయిర్ బేస్లో మేము ఇలా చేయము మేము మనం ఊహించుకొని కొన్ని సినిమాటిక్ కోసం రాసుకుంటాం. బట్ వాళ్ళు చెప్పిన తర్వాత మాకేం అలాంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి మేము మార్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చితే వాళ్ళని మంచి దానిలో లైట్లో చూపిస్తే వాళ్ళు ఏంటంటే రియల్ ఎయిర్ బేసెస్లో షూట్ చేసే అవకాశం కూడా ఇస్తారు. మాకు ఒక 40 రోజుల వరకు గ్వాలియర్ బేస్ అని ఉంది. అది ఇండియాలో ఉన్న ఎన్నో ఎయిర్ బేసెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్ బేస్ అనమాట. సో రోజు ఒక 40-50 టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అవుతూ ఉంటాయి. చాలా బిజియెస్ట్ ఎయిర్ బేస్ అది. సో అక్కడ పర్మిషన్ మాకు ఇచ్చారు. అక్కడ ఇచ్చినప్పుడు రియల్ లైఫ్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ చాలామందిని ఎన్నో గొప్ప వాళ్ళ పేర్లు అని నేను చెప్పలేను. బట్ వాళ్ళందరినీ కలవడం ఆ అదృష్టం నాకు దొరికింది. నాకు కూడా ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నేను ఎంతైనా ఊహించుకోవచ్చు ఈ క్యారెక్టర్ పేపర్ మీద మేము రాసిన విధానంకి ఇలా చేయొచ్చు అని.